29 నవంబర్ నాడు అప్పటి తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్ష పూనుకోవడం, ఆ తర్వాత వరుసగా అరెస్టు, తర్వాత ఖమ్మం తీసుకెళ్ళడం. నిరాహార దీక్ష కొనసాగుతుండగానే కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉందని తలచి అప్పటిదాకా గత 2001 నాడు ఒకటిలో మొదలైన బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం నుంచి 2009 వరకు సుమారు 9 సంవత్సరాల కాలం పాటు సాగిన ఉద్యమం, మిగతా సబ్బండ వర్గాలు ఏకమై కేసీఆర్ గారికి పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, ఇంక్లూడింగ్ అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎంపీలు మద్దతు చేసిన సందర్భం చూసుకుంటే, ఈ సబ్బండ వర్గాల సకల జనుల సమ్మె వీటి ద్వారా మరి 2009 డిసెంబర్ 9 నాడు ఈ వాటి ప్రత్యేకత 9 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ దానికి అవసరమైన ప్రకటనను చిదంబరం గారి ద్వారా మరి సోనియా గాంధీ పార్లమెంట్ సాక్షిగా విడుదల చేశారు. అనుకోకుండానైనా సరే కాకతాళీయంగా డిసెంబర్ 9 ఆమె సోనియా గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నాయకురాలు, అట్లానే అప్పటి యూపీఏ చైర్పర్సన్గా ఉన్న ఆమె నిర్ణయమే శిరోధార్యం కనుక అది ప్రభుత్వ ప్రకటనగా భావించి అందరూ సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు యావత్తు సంబరాలు చేసుకోవడమే కాకుండా అప్పటిదాకా నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చి మరియు దాని దీక్షను కూడా విరమింపజేశారు. ఇది డిసెంబర్ 9, 2009 నాడు జరిగిన సంఘటన కనుక దీన్ని విజయ్ దివస్గా కొందరు చెప్పుకుంటున్నారు, వాస్తవం కూడా అంటున్నారు. అంటే మొదటి నుంచి మనకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ధిక్కార స్వరం వినిపిస్తున్న తెలంగాణ ముఖ్యంగా తెలుగు ప్రజలు ఆనాటి నుంచి ఆ తర్వాత 52, 53 మనకు నాన్ ముల్కీ ఉద్యమం, అట్లానే 1969లో వచ్చిన జై తెలంగాణ ఉద్యమం, అట్లానే మలిదేశ ఉద్యమం 1991లో మొదలైన మలిదేశ ఉద్యమం, 2001 టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత అప్పటి వరకు 2009 వరకు సాగిన ఉద్యమంలో భాగంగా చూస్తే స్ట్రీట్ ఫైట్ కాదు స్ట్రేట్ ఫైట్ అనే ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ గారు ఖచ్చితంగా మన మాలలో అంటే దండలో దారంలాగా అందరినీ ఏకం చేస్తూ అటు కమ్యూనిస్టు భావజాలం, ఇటు బీజేపీ, ఇటు మిగతా అన్ని పక్షాలను ఏకం చేస్తూ దేశవ్యాప్తంగా 36 పార్టీలను తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్ సాక్షిగా మరి వాటితో లెటర్లు ఇప్పించిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిది. చరిత్రలో కొన్ని రోజులకు కొన్ని తేదీలకు ప్రాముఖ్యత ఉంటుంది. దాన్ని చరిత్రలో ఎవరు తుడిపేయలేరు కూడా. ఇప్పుడు భారతదేశ చరిత్రలో స్వాతంత్ర పోరాటంలో 1857 ఏదైతే మొదటి భారత సంగ్రామం అంటామో, సిపాయిల తిరుగుబాటు అంటామో, ఆ తర్వాత 85లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం, 1885లో తర్వాత 1915లో గాంధీ గారు తిరిగి రావడం దక్షిణాఫ్రికా నుంచి, 24 ఉద్యమం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు, చివరికి 15 ఆగస్టు, 26 జనవరి ఇవన్నీ మనకు గుర్తుండిపోయే రోజులు. జాతీయ ఉద్యమంలో చరిత్రలో ఎన్నో గుర్తుండిపోయే రోజులు ఉన్నాయో అట్లాగే తెలంగాణ సాధన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటాల్లో కూడా నేను చెప్పినవన్నీ గుర్తుండిపోయే రోజులు. అందులో 9 డిసెంబర్ కూడా తెలంగాణ ప్రకటన సానుకూలంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల ప్రకటన మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. అంతకుముందాకా అనేక సానుభూతి వచనాలు, పెదవులు మాట్లాడతాయి, నొసలు వెక్కిరిస్తుంది, ఇవన్నీ అయినాయి. కానీ ఆ రోజు డిసెంబర్ 9 నాడు వచ్చిన ప్రకటన తెలంగాణకు సానుకూలమైన అంశంగా చెప్పవచ్చు. దాని తర్వాత వెంటనే 23 డిసెంబర్కి వచ్చే కల్లా మళ్ళీ చిదంబరం పార్లమెంట్ సాక్షిగానే ఇది ఎగిరిపోయిందని, అంటే సంతోషం పూర్తిగా సంతోష దినాలు జరుపుకోకముందే ఆవిరైపోయిన సందర్భం కూడా చూసాం. కనుక ఇవాళ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఉద్యమం ఎంత కీలకమైందో తాను ఇచ్చిన మాట కట్టుబడి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 ఒక ప్రకటన చేయడం కూడా అంతే కీలకమైంది. అంటే ఇంట్లో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే తప్పు అవుతుంది. కానీ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా ఏవైతే కొంచెం మాయమాటలు చెప్పిందో, రకరకాల ధోరణిని అవలంబించిందో, ఆనాటి నెహ్రూ నుంచి అంటే విశాలాంధ్ర ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం అంటూ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అధికారంలో, కానీ ఆనాటి నెహ్రూ
ఏదైతే విశాలాంధ్ర ఏర్పాటు నుంచి తెలంగాణ ఏర్పాటు వరకు జరిగిన దానిలో కాంగ్రెస్ పార్టీ దోషిగా మొదటగా చూపించబడ్డది. కానీ సోనియా గాంధీ గారు ఆ మాట దక్కించుకోవడం, దాంతో తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 ఏర్పాటైన తర్వాత అప్పటి ఉద్యమ నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారు మరి కుటుంబ సమేతంగా వెళ్ళి పాదాభివందనం చేయడంతో పాటు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపి వచ్చారు. ఆ తర్వాత ఏదైతే మనకు రాజకీయంగా కాంగ్రెస్కి టీఆర్ఎస్కి ఉన్న విభేదాలు, అధికారం కోసం పోరాటం, ఇవన్నీ చూస్తే అప్పటి నుంచి వేరుగా వచ్చింది కావట్లేదు. కానీ ఏదైనా సరే ఇవాళ డిసెంబర్ 9ని తలుచుకోవడం తప్పు కాదు. సరే తెలంగాణ తల్లి విగ్రహం కానీ దాని వివాదం ఇంకో రకంగా ఉన్నా కూడా ఇవాళ అసెంబ్లీకి పోయే క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆవిష్కరణకు రమ్మని కేసీఆర్ గారికి ఆహ్వానం పంపడం, అట్లాగే అందరినీ ఆహ్వానం పంపి వచ్చిన క్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొంత పొరపాటు చేశారనుకుంటున్నాను. దానికి ఆహ్వానాన్ని మన్నిస్తారా లేదా కేసీఆర్ గారి ఇష్టం. కానీ పార్టీగా చూసుకుంటే మనకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అసలైన సమస్యల మీద మాట్లాడే అసెంబ్లీని అవమానించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు ఈ అదాని రేవంత్ రెడ్డి టీషర్ట్ తొడుకొని పోవడం సరైనది కాదు. అంటే కావాలని అరెస్ట్ అయ్యారా, అంటే పార్టీల వ్యూహం ఎట్లా ఉంటుందంటే కావాలని అరెస్ట్ అయ్యారా అని అనిపించే విధంగా ఉంది. అంటే అసెంబ్లీకి పోయి తెలంగాణ తల్లి విగ్రహం మీద గొడవ పెట్టిన దానికంటే, అనవసరంగా బదనాం అయిన దానికంటే మొదలే ఇంకొక ఇష్యూ తీసుకొని పోయి దీని మీద అరెస్ట్ అవుదామనే ముందస్తు వ్యూహం ఉందా అని నాకు అనిపిస్తుంది. ఇది సరైనది కాదు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలతో నేను ఏకీభవిస్తున్నా. రాజకీయంగా మాట్లాడకుండా ఖచ్చితంగా ఇవాళ సరే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను వర్ణించారు, అందరితో కప్పుకుపోదామన్నారు. దాంతోపాటు ఇవాళ రాజకీయాలు మాట్లాడను అని కూడా అని చెప్పారు. కొంత మాట్లాడకుండానే మాట్లాడినా కూడా చాలా సమయంలో పాటించాలనుకుంటున్నాను నేను. సరే విగ్రహం మీద విమర్శలున్నా అది వేరుగా బయట చూపించాల్సిందే. కానీ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా హుందాగా ఉన్నాయి ఇవాటి విషయంలో. గతంలో ఆయన పొరపాటు చేస్తే పొరపాటు అని నేను అంటున్నాను, కానీ ఇక్కడ మాత్రం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు నిండుగా ఉన్నాయి. ఒకరిద్దరు మంత్రులు అకమించి మాట్లాడినా కానీ ఇవాళ అసెంబ్లీ ఒక రకంగా హుందాగా సాగడానికి ప్రధాన కారణం ప్రతిపక్షాలు లేకపోవడమే. కానీ ప్రతిపక్షాలు ఉంటే బాగుండేది నా ఉద్దేశం. ఇవాళ డిసెంబర్ 9 నాడు వచ్చిన ప్రకటన బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు విజయోత్సవం జరుపుకుందాం అనుకోవచ్చు, ఇటు పక్కన సోనియా గాంధీ కృతజ్ఞతలు అర్పించుకోవచ్చు. కనుక సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా మనందరం కూడా, భారత ప్రజలైన మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. పుట్టినరోజులు వీటికి రాజకీయాల శశబిషలు ఉండకూడదని నా ఉద్దేశం. ఏదైనా సరే వీళ్ళు అరెస్ట్ కావడానికి రాజకీయ వ్యూహం ఉందని నేను అనుకుంటున్నాను. అరెస్ట్ కావాలనే ప్రయత్నం చేసి అరెస్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను.